శూర్పణఖ ముక్కు చెవులు కోసేయడంతో తన అన్న కరుడు రాముడి మీదకి 14 మంది రాక్షసుల్ని యుద్ధానికి పంపాడు. రాముడు వాళ్ళని ఒక్క క్షణంలో చంపేశాడు. అప్పుడు శూర్పణఖ కరుడి దగ్గరికి వెళ్ళి, రాముడి వారిని చంపడానికి ఒక్క నిమిషం పట్టలేదు. నువ్వు నిజంగా వీరుడివైతే ఎప్పుడూ వారిని చంపాను వీరిని చంపాను అని అనడం కాదు. ఇప్పుడు రాముడి మీదకి యుద్ధానికి వచ్చి రాముణ్ణి చంపు, లేదా ఇక్కడి నుండి ఎటైనా పారిపో. నేను కూడా ఇక్కడే ఆత్మహత్య చేసుకుని నాకు జరిగిన అవమానానికి చస్తాను అంది. ఈ మాటలకి కోపం వచ్చిన కరుడు తన సైన్యం 14,000 మందితో కలిసి బంగారు రథం మీద రాముడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఇంతలో పర్ణశాలలో రాముడి ధనస్సు ఎగిరెగిరి పడుతుంది. అది చూసిన రాముడు, లక్ష్మణ, ఇది చూస్తుంటే గొప్ప యుద్ధం జరగబోతుంది అనిపిస్తుంది. వెంటనే సీతమ్మని తీసుకుని ఎవ్వరికీ కనిపించకుండా చెట్లు దట్టంగా ఉన్న గుహలోకి వెళ్ళు. నేను యుద్ధం చేస్తాను, నాతోనే ఉంటాను అనే మాటలు ఇప్పుడు చెప్పకు. సీతమ్మని జాగ్రత్తగా చూసుకో అన్నాడు రాముడు. ఇంతలో ఆ కరుడు 14,000 మందితో వచ్చి రాముడి చుట్టూ నుంచున్నారు. అందరూ ఒకేసారి రాముడి మీద బాణాలు గదలు విసిరేశారు. అప్పుడు రాముడు అసలు ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు ఆ ధనస్సుకు పెట్టాడో కూడా కనిపించకుండా అంత వేగంగా ఒకేసారి 13 బాణాలు ఆ రాక్షసుల మీదకి వేయడం మొదలుపెట్టాడు. రాముడి బాణాలకి ఆ రాక్షసుల తలలు తెగి కింద పడ్డాయి. కోపంతో దూషణుడు రాముడి మీద పడిపోయాడు. వాడిని రాముడు గట్టిగా ఒక్క దెబ్బ కొట్టేసరికి ఏనుగు పడిపోయినట్టు కింద పడి చనిపోయాడు. ఇది చూసిన కరుడు యుద్ధానికి వచ్చి రాముడి ధనస్సుకి బాణం పెడుతుంటే రాముడి పిడికల మీద కొట్టాడు. ఆ దెబ్బకి రాముడి ధనస్సు విరిగిపోయింది. వెంటనే చాలా వేగంగా బాణాలు వేశాడు కరుడు. ఆ బాణాలు వచ్చి రాముడి గుండెలకు తగలడంతో రాముడి శరీరం నుండి రక్తం కారడం మొదలైంది. ఇంకా రాముడు అగస్త్య మహర్షి ఇచ్చిన విష్ణు ధనస్సుని తీసుకుని కరుడితో, ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఋషుల్ని ఇన్నేళ్ల నుండి బాధపెడుతూ వచ్చావు. చేసిన పాపానికి శిక్ష ఎప్పుడు ఇవ్వాలో ఆ పరమేశ్వరుడికి బాగా తెలుసు. నీ పాపం ఫలితమే ఈరోజు అనుభవిస్తున్నావని చెప్పి ఆ కరుడి మీదకి విష్ణు ధనస్సుతో బాణాలు వేశాడు. అవి కరుడికి తగిలి రథం నుండి కింద పడి కరుడు చనిపోయాడు. రాముడికి 14,000 మందిని చంపడానికి పట్టిన సమయం 1 గంట 12 నిమిషాలు. అప్పటి వరకు ఏం జరుగుతుందా అని కంగారు పడుతూ చూసిన సీతమ్మ పరుగు పరుగున వచ్చి రాముణ్ణి కౌగిలించుకుంది. అంత యుద్ధం చేసిన సీతమ్మ వచ్చి కౌగిలించుకునేసరికి తన కష్టమంతా మర్చిపోయాడు రామయ్య. ఈరోజు క్వశ్చన్: రాముడు ఎంతమందితో యుద్ధం చేశాడు? మీ ఆన్సర్ కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.